అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీ ముందరికి ఒక ఇంపార్టెంట్ అండ్ క్రేజియస్ట్ ట్రిక్ తో మీ ముందరకు వచ్చేసాను. అదే ఫైండింగ్ స్క్వేర్స్ ఆఫ్ ఎనీ నెంబర్ ఇన్ సెకండ్స్. లెస్ దెన్ 10 సెకండ్స్ లో మీరు ఏ నెంబర్ నైనా స్క్వేర్స్ అట్లే కనుక్కునేగలుగుతారు. ఇది మీరు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర 1 to 25 వరకు స్క్వేర్స్ అనేది మైండ్ లో ఉండాలి. అసలు ఎందుకు ఇదంతా ఉపయోగపడుతుంది అంటే మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ లో మిడిల్ లో మీకు ఇన్వాల్వ్ అయిన దానికోసం టైం వేస్ట్ చేసుకోకుండా తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు. ప్లస్ అదే కాకుండా మీరందరూ ఐఐటి ఒలింపియాడ్ ఫౌండేషన్ కి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మీ టైం అయితే సేవ్ చేస్తుంది అనమాట. కాబట్టి మనమైతే ఆలస్యం చేయకుండా ఈ రోజు దాని గురించి తెలుసుకుందాం. వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్ వీడియో అండ్ వెరీ ఇంపార్టెంట్ వీడియో, నాట్ ఓన్లీ ఫర్ ఎనీ క్లాస్, 10th, 11th, 12th అని కాదు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ నాతో పాటు మీరు కూడా ఆన్సర్స్ పెట్టండి. అండ్ ఈ ట్రిక్ అర్థమైందని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలిసి ఉండాలంటే 1 to 20 అప్ టు 20 మనకు స్క్వేర్స్ అయితే తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా? ఒకసారి చూడండి. 1 స్క్వేర్ ఎంత? 1. 2 స్క్వేర్ 4. 3 స్క్వేర్ 9. 4 స్క్వేర్ 16. 5 స్క్వేర్ 25. 6 స్క్వేర్ 36. 7 స్క్వేర్ 49. 8 స్క్వేర్ 64. 9 స్క్వేర్ 81. మీరు నాతో పాటు మీరు కూడా కమెంట్ చేస్తే బెటర్ అనమాట. ఇవన్నీ చూడడానికి నిప్పిగా అనిపించవచ్చు, కానీ రిమైండ్ చేసినట్టు ఉంటుంది. 11 స్క్వేర్ 121. 12 స్క్వేర్ 144. 13 స్క్వేర్ 169. 14 స్క్వేర్ 196. 15 స్క్వేర్ 225. 16 స్క్వేర్ 256. 17 స్క్వేర్ 289. 18 స్క్వేర్ 324. 19 స్క్వేర్ 381. 20 స్క్వేర్ 400 అనమాట. ఇవి ఎవరెవరైతే నేర్చిపెట్టుకుంటారో ఇంకా ఎటువంటివైనా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని ఎవరన్నా 36 స్క్వేర్ అని అడిగాడు, నువ్వు ఎలా పెడతావు? ఎవరన్నా సడన్ గా 36 స్క్వేర్ అని అడిగితే నువ్వు ఎలా చేస్తావు? సడన్ గా ఎవరన్నా 45 స్క్వేర్ ఎంత అని అడిగితే నువ్వు ఎలా చేస్తావు? ఎవరన్నా సడన్ గా 28 స్క్వేర్ అని అడిగితే నువ్వు ఎలా చేస్తావు? లేదంటే 95 స్క్వేర్ అంటే ఎలా చేస్తావు? 97 స్క్వేర్ అంటే ఎలా చేస్తావు? దేన్నైనా కూడా ట్రిక్స్ విత్ ఇన్ సెకండ్స్ లో సాల్వ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 120 స్క్వేర్. సో దీనికి నా దగ్గర ఒక ట్రిక్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ నెంబర్ ఎండింగ్ విత్ 0 ఇవి నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు తెలుసు 5 స్క్వేర్ 25. 10 నెక్స్ట్ 15 స్క్వేర్ 225. దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే 5 వస్తుంది అంటే 25 పక్కా. 5 వస్తుంది అంటే 25 పక్కా. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది. 1 తీసుకున్నాక 1 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 1 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 2. సో 1 into 2 225. అలానే 25 స్క్వేర్ చూడండి. 5 5 25 పక్కా. 2 తీసుకుంటే 2 తర్వాత వచ్చే నెంబర్ 2. 2 తర్వాత వచ్చే నెంబర్ 3. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 3 6. అలానే 35 స్క్వేర్ చూడండి. 5 5 25. నెక్స్ట్ 3 తర్వాత వచ్చే నెంబర్ 3 4 12. 12 25. అలానే 75 స్క్వేర్ చూడండి. 5 5 25. ఎందుకంటే ఎండింగ్ విత్ 5 అంటే 25 పక్కా. 7 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 8. 7 8 56 అనమాట. ఓకేనా? ఇలానే ఇప్పుడు మీరు నాకు ఏం చేస్తారంటే 85 స్క్వేర్ కి ఆన్సర్ తెలియజేయండి. 95 స్క్వేర్ కూడా ఆన్సర్ తెలియజేయండి. ఓకేనా? డన్. ఇది ఎండింగ్ విత్ 5 అనేది. ఒకవేళ 3 digit నెంబర్స్ ఇస్తే ఎలాగా? ఇప్పుడు 105 స్క్వేర్ ఇస్తే ఎలాగా? సేమ్ 5 స్క్వేర్ 25. 10 తర్వాత వచ్చే నెంబర్ 11. 10 11 110. 11025. సో అలానే మీరు 115 హోల్ స్క్వేర్ కి ఆన్సర్ తెలియజేయండి. ఈ మూడిటికి మీరు నాకు ఒకసారి ఆన్సర్ తెలియజేయండి. నెక్స్ట్ అందుకొని మనం ఇప్పుడు నేర్చుకోబోయేది ఏంటంటే బేస్ మెథడ్. ఎండింగ్ విత్ 5 కాకుండా ఇంకేదన్నా నెంబర్స్ ఉంటే దాన్ని బేస్ మెథడ్ యూస్ చేసుకొని చేస్తాము. ఆ బేస్ మెథడ్ ఏంటంటే ఒకటి ఉండుకొని 50కి నియర్ బై బేస్ మెథడ్ తీసుకుంటాము. 100కి నియర్ బై, 100 కంటే తక్కువ ఉండే నెంబర్లు, 100 కంటే ఎక్కువ ఉండే నెంబర్లు బేస్ మెథడ్ తీసుకొని మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఓకేనా? డన్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ దీంట్లోంచి 50 బేస్ మెథడ్ ఉండేది చేద్దాము. 50 బేస్ మెథడ్ ఉండేది ఎలానో ఒకసారి ట్రై చేస్తే జనరల్ గా ఏంటంటే గైస్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ 31 నుంచి ఒక 74 వరకు ఉందంటే నువ్వు 50 బేస్ మెథడ్ యూస్ చేయి. 50 బేస్ మెథడ్ యూస్ చేయి.
ఓకేనా? ఇప్పుడు 31 కంటే తక్కువ అంటే ఈజీగా వేసేస్తాం. 75 కంటే ఎక్కువ ఉంటే మనం 100 బేస్ మెథడ్ తీసుకుందాం. ఫస్ట్ అయితే ఈ 50 బేస్ మెథడ్ తీసుకుంటే ఇప్పుడు సడన్ గా నిన్ను 50 జనరల్ గా 50 స్క్వేర్ అంటే ఎంత? 5 5 25 0 0. ఇది ఈజీ, ఇది ఎవరన్నా చెప్పేస్తారు. కానీ అలా కాకుండా ఇప్పుడు 49 స్క్వేరు, 48 స్క్వేరు, 47 స్క్వేరు, 46 స్క్వేరు అడిగితే ఎలా చేస్తావు? అలానే 50 కంటే ఎక్కువ ఒకవేళ అడిగితే 51 స్క్వేరు, 52 స్క్వేరు, 53 స్క్వేరు, 54 స్క్వేరు ఇలా అడిగితే మనం ఎలా చేస్తాం? ట్రిక్స్ చూడండి, విత్ ఇన్ సెకండ్స్ లో మీరు ఆన్సర్ నేర్చుకుంటారు. జనరల్ గా ఇప్పుడు ఇక్కడ 49 స్క్వేర్ అని ఉంది కదా, 49 స్క్వేర్ అనేది 50 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంటే మైనస్ చేయాలి, ఎక్కువ ఉంటే ప్లస్ చేయాలి. దేంట్లో నుంచి అంటే నువ్వు 50 బేస్ మెథడ్ వేసుకునేటప్పుడు నువ్వు 25 లోంచి మైనస్లు, 25 లోంచి ప్లస్లు చేస్తావు అనమాట. సో ఇప్పుడు 49 స్క్వేర్ ఉంది కదా, ఈ 49 అనేది 50 కంటే ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ ఉంది. 1 తక్కువ ఉంది కాబట్టి నువ్వు 25 లోంచి 1 తీసే, 25 లోంచి 1 తీసేస్తే ఎంత? 24. అలానే 9 ఉంది కదా, లాస్ట్ లో 9 ఉంది కదా, 9 లో ఇప్పుడు 49 అనేది 50 లోంచి 1 తక్కువ ఉంది కదా, ఆ 1 స్క్వేర్ ఎంత? 1 స్క్వేర్ 1 సో 1 స్క్వేర్ 1 అంటే 01 వేసుకుంటాం. 1 స్క్వేర్ 1 అంటే 01, ఎందుకంటే 4 డిజిట్స్ రావాలి. చూసుకోండి, 4 డిజిట్స్ రావాలి. అలానే 48 అనేది నీకు 50 లోంచి ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది. తక్కువ ఉంటే 25 నుంచి తీసేస్తావు. తక్కువ ఉంటే 25 నుంచి తీసేస్తావు. 2 తక్కువ ఉంది కాబట్టి నువ్వు ఎంత వేస్తావంటే 25 నుంచి తీస్తే 23 అవుతుంది. 2 తక్కువ ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఎంత? 4. 04. ఓకేనా? డన్. మీరు మాన్యువల్ గా కావాలంటే క్యాలిక్యులేటర్ లో చెక్ చేసి చూసుకోండి, మీకు రైట్ ఆన్సరే ఉంటది. అలానే 47 స్క్వేర్ మీరు ఒకసారి నాకు ఆన్సర్ చేసి చెప్తారా? ఏం లేదు, 47 అనేది ఈ 47 స్క్వేర్ 46 స్క్వేర్ మీరు చెప్పండి. నేనేం చేస్తానంటే 51 స్క్వేర్ 52 స్క్వేర్ కి ఇవి చేస్తాను. ఓకేనా? 51 స్క్వేర్ 52 స్క్వేర్ ఒకసారి నేను సాల్వ్ చేస్తాను, మీరు తర్వాత ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? డన్ గైస్. సో ఇప్పుడు తీసుకున్నట్టయితే 51 అనేది 50 కంటే ఎంత ఎక్కువ ఉంది? 50 అనేది ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది. 1 ఎక్కువ ఉంది కాబట్టి 25 కి 1 యాడ్ చేస్తే 26 అవుతుంది. ఆ 1 స్క్వేర్ ఎంత? 1 స్క్వేర్ ఎంత? 101. 1 స్క్వేర్ ఎంత? 01. 52 అనేది 25 కంటే ఎంత ఎక్కువ ఉంది? లేదంటే ఇది మీరు చేయండి, 54 నేను చేస్తాను. 54 అనేది 50 కంటే ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది. అంటే 25 4 యాడ్ చేస్తే 29. సో 4 ఎక్కువ ఉందా? 4 ని స్క్వేర్ చేస్తే 16. 2916. ఓకేనా? 52 స్క్వేర్ కూడా నేనే చెప్పనా? ఓకే. 52 అనేది 50 కంటే 2 ఎక్కువ ఉంది. సో 2 ఎక్కువ ఉందంటే 04. నెక్స్ట్ ఆ 2 అనేది 25 యాడ్ చేస్తే 27. ఎలా ఉంది లాజిక్? బాగుందా? సో ఇప్పుడు అలానే మీరు ఇప్పుడు సడన్ గా 38 స్క్వేర్ అని అడిగాడు. 38 స్క్వేర్ అని అడిగాడు. 38 స్క్వేర్ అని అడిగితే ఎలాగా? ఈ 38 అనేది 50 కంటే ఎంత తక్కువ ఉంది? 12 తక్కువ ఉంది. అంటే 25 లోంచి 12 మైనస్ చేస్తే ఎంత? 13. సో 25 నుంచి 12 మైనస్ చేస్తే ఎంత? 13. ఇంకోటి 12 స్క్వేర్ ఎంత? 144. ఎప్పుడు 2 డిజిట్స్ దగ్గర వేసుకోవాలి. ఈ 3 ఈ 1 అనేది ఇక్కడ ఉంటది. అలానే 13 అనేది కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా? ఎందుకంటే ఈ రెండు క్యారీ అవుతుంది. ఈ రెండు క్యారీ అయ్యి 1444. ఓకే, 1444. నేను మీ ముందరే, నాకు తెలీదు, మీ ముందరే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తాను, రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. సూపర్. 1444. అలానే ఏదైనా కూడా తీసుకోండి. ఇప్పుడు నాకు 63 స్క్వేర్ కావాలి. 63 అనేది 50 కంటే ఎంత ఎక్కువ ఉంది? 50 కంటే 13 ఎక్కువ ఉంది. కాబట్టి 13 జార్ 169. ఈ 1 అనేది క్యారీ అవుతుంది. అలానే 25 యాడ్ చేస్తాం కదా, ఎక్కువ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 25 13 ఎంత? 38. మొత్తానికి ఎంత వస్తుంది? 3969. ట్రిక్ ఎలా ఉంది? బాగుందా? సో ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామా? ప్రాక్టీస్ చేస్తే సడన్ గా ఇప్పుడు నిన్ను 71 స్క్వేర్ అడుగుతాడు, లేదంటే మీకు సింపుల్ ప్రాక్టీస్ అంటున్నాను కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే 36 స్క్వేర్ అడిగాను. ఫాస్ట్ గా ఫట్ అని చెప్పండి అంటాను. స్కూల్లో అడిగారు మిమ్మల్ని. 36 అనేది 50 కంటే 14 తక్కువ ఉంది. 14 అంటే 196. 14 అంటే 196 వేసుకుంటాను. 25 కి 14, 50 కి 14 తక్కువ ఉంది కాబట్టి 25 నుంచి 14 తీసేసే ఎంత? 11 అంటే ఇక్కడ వేసుకుంటాను. ఆ 11 ఇక్కడ వేసుకున్నానంటే 12296. మీరు డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ చేసుకొని చూడండి, దానికంటే ఇది ఫాస్ట్ గా వస్తుంది. ఇంకోటి ప్రాక్టీస్ మీద ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు,
మీకు నేర్పించేటప్పుడే మీరు నాతో పాటు ఆన్సర్ పెట్టారంటే నేర్చుకున్నాక ఇంకెంత స్పీడ్గా ఆన్సర్ పెడతారనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, మీరు నాకు వాటిని ఆన్సర్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి. 72 స్క్వేర్ ఎంత, నెక్స్ట్ 69 స్క్వేర్ ఎంత, 59 స్క్వేర్ ఎంత, 47 స్క్వేర్ ఎంత. ఓకేనా, డన్. అలానే ఇప్పుడు ఏంటంటే 100కి బేస్ మెథడ్. ఈ 100కి బేస్ మెథడ్ ఏంటంటే నువ్వు 100 తీసుకుంటావు బేస్ గా, 100ని బేస్ గా తీసుకుంటావు. 50 బేస్ మెథడ్ ఏం చేసినాం మనం, 50 బేస్ మెథడ్ ఏం చేసినాం, 15 బేస్ గా తీసుకుంటాం. 25 బేస్ గా తీసుకొని 25 అడిషన్ చేస్తున్నాం, 25 మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే 100 బేస్ మెథడ్ లో నువ్వు 100ని బేస్ తీసుకోవు. 100 బేస్ మెథడ్ ఉండుకొని ఎలా చేస్తామంటే చూపిస్తాను చూడండి. 100 బేస్ మెథడ్ ఎలా చేస్తామంటే, 100 బేస్ మెథడ్ ఎలా చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 101 స్క్వేర్ ఉంది గైస్, 101 స్క్వేర్ ఉంది. ఈ 101 అనేది 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, 1 ఎక్కువ ఉంది, 1 ఎక్కువ ఉంది. ఆ 1 ఎక్కువ ఉంది కాబట్టి 1 స్క్వేర్ 01. ఆ 1 దేనికి ఎక్కువ ఉంది, 100 కంటే ఎక్కువ ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొత్తగా ఆ నెంబర్కి యాడ్ చేస్తాం. ఇప్పుడు 101కే 1 ఎక్కువ ఉంది కాబట్టి 101కే యాడ్ చేసావనుకో, 101కే యాడ్ చేసావనుకో 102 అవుతుంది, 102 అవుతుంది. అర్థమవుతుందా, డన్. ఓకేనా, అలానే మీరు 102, ఓకేనా, అలానే మీరు 102 స్క్వేర్ తీసుకుంటే 102 స్క్వేర్, 103 స్క్వేర్, 104 స్క్వేర్, 105 స్క్వేర్ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు సడన్ గా నేను 104 స్క్వేర్ చేయాలి. 104 అనేది 100 కంటే 4 ఎక్కువ ఉంది. సో 4 ఎక్కువ ఉంది కాబట్టి 16, 104కి ఆ 4 యాడ్ చేస్తే 108 అనమాట. ఓకేనా, డన్. అదే 100 కంటే తక్కువ ఉంటాయి అలాగా 98 స్క్వేర్ అడిగారు, 97 స్క్వేర్ అడిగారు, 92 స్క్వేర్ అడిగారు. ఎలాగా ఇప్పుడు 98 అనేది 100 కంటే 2 తక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 తక్కువ ఉంది కాబట్టి 04 స్క్వేర్ వేస్తే, నెక్స్ట్ తక్కువ ఉంది కాబట్టి 98 లోంచి 2 తీసేస్తావు. తక్కువ అంటే మైనస్. సో 98 మైనస్ 2 ఎంత, 96. ఓకేనా, అలానే 92 స్క్వేర్, 92 స్క్వేర్ లో 8 తక్కువ ఉంది, 100 కంటే తక్కువ అంటే మైనస్. సో మైనస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 అంటే 8 8 64. 92 లోంచి 8 తీసేస్తే 80 ఎంత, 4 అనమాట. 84. ఇలాగా మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 112 స్క్వేర్ అని సడన్ గా అడిగాడు. ఎలా చేస్తాం, 100 కంటే 12 ఎక్కువ ఉంది, 12 జార్ 144. నెక్స్ట్ 112కే ఆ 12 యాడ్ చేస్తే 124. సో 12544. ఇది మాకు ఎలా తెలుస్తుంది క్యారీ చేసుకోవాలంటే ఎప్పుడైనా 2 డిజిట్సే పెట్టుకుంటాం, ఎప్పుడైనా మనం 2 డిజిట్సే పెట్టుకుంటాం. ఓకేనా, సో చూడండి నీకు 5 డిజిట్స్ నెంబర్ రావాలి కాబట్టి 5 డిజిట్స్. అండర్స్టాండ్, అది ఎలా సార్ నాకు 5 డిజిట్స్ అర్థం అవుతుంది అంటే, ఇప్పుడు నువ్వు సరంగా ఒక 150 స్క్వేర్ చూసుకో, 15 జార్ 225 00 ఎన్ని 5 డిజిట్స్. ఓకేనా, సో 15 జార్ 225 00 5 డిజిట్స్ నెంబర్ వస్తుంది. సో దానికంటే ముందు అన్ని 5 డిజిట్స్ రావాలి కాబట్టి క్యారీ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 113 కాదు, మీకు సింపుల్దే చెప్తాను. 109 స్క్వేర్ అడిగాను, లేదా 119 స్క్వేర్ అడిగాను, 119 స్క్వేర్ అడిగాను. 19 ఎక్కువ ఉంది 100 కంటే. సో 19 జార్ ఇందాక ఏం చెప్పాను, 19 జార్ మీకు ఏం చెప్పాను, మీకు ఇందాక ఇవి చెప్పాను చూసుకోండి. 19 జార్ ఎంత, 381. 19 జార్ ఎంత, 381. సో 381. నెక్స్ట్ 119కి 19 యాడ్ చేస్తే 138. సో 1 8 11 1 4 1. సో నాకు కూడా ఆన్సర్ తెలీదు, మీ ముందరే నేను ఆన్సర్ టైప్ చేసి చూస్తాను. రైట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా నేనే మీకు చెప్తాను. ఓకేనా, 14161. సో ఇక్కడ 19 జార్ ఎంత అంటే 361. 19 జార్ ఎంత, 361. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 19 ఎక్కువ ఉంది కాబట్టి 19 జార్ 361. నెక్స్ట్ 119కి 19 యాడ్ చేస్తే 138. 16141. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇదన్నమాట స్క్వేర్ ట్రిక్స్. ప్రాక్టీస్ చేయంగా ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఎంత పెద్ద స్క్వేర్ అయినా మీరు కనుక్కోవచ్చు. 3 డిజిట్ స్క్వేర్స్ కూడా ఇప్పుడు 1000 కి దగ్గరలో ఉండే స్క్వేర్స్ 1000 బేస్ మెథడ్ కూడా నేను మీకు చెప్పొచ్చు. బట్ వద్దు, మెల్లగా స్లోగా అడుగులేద్దాం. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఆ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 93 స్క్వేర్, 87 స్క్వేర్, నెక్స్ట్ 76 స్క్వేర్, 145 స్క్వేర్, నెక్స్ట్ ఉండుకొని 39 స్క్వేర్. వీటికి ఆన్సర్స్ చేసి నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లోంచి
మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? బాయ్ గైస్. ఇలాంటి ట్రిక్స్ మీకు ఏం కావాలన్నా మ్యాథ్స్ లో మీరు డిఫికల్టీగా ఫీల్ అయ్యే ట్రిక్స్ ఏదైనా నన్ను అడగచ్చు, నేను మీకోసం చేస్తాను. ఓకేనా? బాయ్.